బదిలీలు జరిగినప్పుడల్లా నేను ఈ సెంటర్కి కావాలని కోరుకుంటా, అక్కడ ఖాళీ లేదు, ఇంకో చోటకి వేస్తారు, వేయగానే బదిలీలు అవకతవకలు జరిగిపోయిన రూల్స్ పాటించలేదంటారు. ఆ రూల్ ఏంటి? అధికారులకు తెలిసినటువంటిదే. కానీ రచ్చ. దీంతో మనం మీడియాకి ఏదో చెప్తాం, మీడియా వాళ్ళు పూర్తిగా విషయం తెలుసుకుంటారా? తెలుసుకోరు. వాళ్ళు చెప్పారు కాబట్టి మనకు నచ్చని ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ పాపాలన్నీ చేసేసాడు, లేకపోతే సోడు అవినీతి పడ్డు ఇట్లా రాసుకొస్తారు. వాస్తవంగా బదిలీలు జరిగినప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే అందరికీ తమ పిల్లలు ఉండే చోట, తన భార్య ఉండే చోట, ప్రధాన నగరాలు పట్టణాల్లోనే కావాలి, మిగతా రూరల్కి వెళ్ళరు. అలా వేశారనుకోండి అక్రమ బదిలీలు అంటారు. ఎక్కువగా టీచర్ల బదిలీలో ఈ గొడవే నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త ప్రభుత్వంలోని టీచర్ల అడ్డగోలు బదిలీల వ్యవహారం తెరపైకి వస్తుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన అక్రమ బదిలీల తరహాలో సిఫారసు బదిలీలకు పాఠశాల విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది టీచర్ల వింతల మీద సవివరణ వేదికలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పయ్యావుల పార్వతి ఆదివారం డిఓలకు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, ఎన్టీఆర్, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో ఈ సిఫారసు బదిలీలకు వింతలు వచ్చాయంటూ టీచర్ల వివరాలను పేర్కొన్నారు. వారి వెంతల మీద రిమార్కులు, ప్రత్యామ్నాయ అవకాశాలకు నివేదికలు వివరించాలని సూచించారు. వ్యవహారం మీద ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అడ్డదారిలో టీచర్లను బదిలీ చేసింది. దాదాపు 2000 మందికి పైగా బదిలీలను అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. వారిలో 1000 మందికి పైగా టీచర్లు దొడిదారిలో బదిలీ అయ్యారు. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారింది. అప్పుడు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాఠశాల విద్యాశాఖలో అప్పటి సర్వీసులు జేడీ రామలింగం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వచ్చింది. దీని మీద విచారణ జరిపించాలని డిమాండ్లు ఉన్నాయి. ఈ బదిలీలకు సంబంధించి దాదాపు 100 కోట్ల చేతులు మారినట్టు ప్రచారం జరిగింది. అది కూడా రాసింది వీళ్ళే. ఇది అప్పట్లో పెద్ద వివాదం అయింది. అలాంటి బదిలీలకు తావలేదని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అదే తరహా బదిలీలకు తెరదేయడం అనుమానాలకు తావిస్తుంది. ఎవడికాడు దగ్గరలో తమకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లెటర్ తెచ్చుకోవడం, ఆ లెటర్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఇదివరకు వైసీపీ వాళ్ళు కాబట్టి డబ్బులు వసూలు చేశారు. అదే తెలుగుదేశం వాళ్ళు వచ్చేటికి అధికారులు తప్పు చేశారు. ఇంతే. వార్తలో నిజం, వాస్తవం వక్రీకరణం. అదే రాష్ట్ర ప్రజలకి శాపం.